మేడం ఏనా మేడం చాలా బాగుంది కదా. 3 నిమిషాల 30 చాలా బాగుంది. చాలా బాగుంది కదా. 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 చాలా సార్ పైకి ఉన్నట్టుంది సార్. నాన్న పైకి ఉంది నాన్న మైక్. ఏమైంది ముందుకు రండి ఒక్క నిమిషం సార్ రండి ముందుకి ఒక్క నిమిషం జరగండి. సార్ ఇక్కడికి వచ్చి చెప్పండి సరిపోతుంది. సార్ చాలా బాగుంది కదా. రెడీ సార్. చాలా బాగుంది కదా. సార్ ఇంకోసారి చెప్తాను సార్. మాట్లాడకండి. చాలా బాగుంది కదా. శబ్దం చేయదండి. సార్ ఓకే చాలా బాగుంది కదా. కార్మిక రాయ ఇది సార్ మీరు డైలాగ్ వినండి. చాలా బాగుంది కదా. కార్మిక రాయ ఇది ఏం రాయేది? కార్మిక రాయి కదా ఇది. అదే మన రామ్ గారు. చాలా బాగుంది కదా. కార్మిక రాయ ఇది పెద్ద ఆయన ఓల్డ్ మ్యాన్ కార్మిక రాయ కనపడిందా? కార్మిక మేడం మీరు ఇటు రండి. సార్ కాలు కొద్దిగా బెండ్ చేయండి. మీరు బయటకు రండి మేడం. బయటకు రాజాయి. మీ హైట్ మేనేజ్ చేయండి. కాలు ఇట్లా స్ప్రెడ్ చేయండి. బాడీ ముందుకు రండి. బాడీ ముందుకు రండి. తల బెండ్ అవ్వాలి ఇంకా. ఓకేనా? ఓకే సార్. చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది కదా. కార్మిక రాయ ఇది రెడీయా? ఓకే సార్. ఏం డైలాగ్ చెప్పండి. కార్మిక రాయ ఇది నవీన్ సార్ కొద్దిగా డోర్ ఉన్నాడా? టేక్ కార్మిక రాయ ఇది వాయిస్ పోతుంది. కార్మిక రాయ ఇది. టేక్ చాలా బాగుంది కదా. కార్మిక రాయ ఇది ప్రకృతిని ఆరాధించే మన వాళ్ళు ఆ రాయిలో దైవత్వాన్ని చూసే లోపే అక్కడ ఒకటి లేచిపోయాడు చూడండి. ప్రకృతిని ఆరాధించే మన వాళ్ళు ఆ రాయిలో దైవత్వాన్ని చూసే లోపే ఫస్ట్ అక్కడ వెళ్ళిపోయాడు చూసారా? సార్. అవును సార్. ఎట్లా ఇస్తారు ఎఫెక్ట్? గట్టిగా టేక్ రాయ ఇది సెకండ్ ఎవరు వెళ్ళాలి? ఒకటి కూడా మీరు అడ్డు జరగండి. సెకండ్ అతను ఎవరికి ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? సార్. రెడీయా? ఎస్ సార్. టేక్ చాలా బాగుంది కదా. కార్మిక రాయ ఇది ఓకే నవీన్ కనపడ్డా? 344 మీద కూడా ఉన్నాడు. అవును సార్. టేక్
ठीक है ఓకే సార్. ఉజ్వల అమ్మాయి చాలా సీరియస్ గా చూసింది ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ రెడీయా సార్ మైక్ చాలా పైకి ఉంది. మైక్ ఎవరే పైకి పెట్టింది మైక్ పైకి ఉందంట కొద్దిగా కాల ఇప్పుడు ఇద్దరికి సెట్ చేయడం కష్టం కానీ కాలు కొద్దిగా అప్పు లేపి చెప్పేసి ఓకే. కాలు కొద్దిగా లేపు పైకి మరి అంత హైట్ ఉందా కొద్దిగా దించుతావా సార్ మైక్ కొద్దిగా దించు ఇది టైట్ గా పెట్టుకో మరి. హైట్ దింపకరా నాయనా హైట్ పోతుంది రెడీ మొత్తం కిందకి వచ్చింది. చేతి సరిపోద్దా? ఆ మ్యాట్ కదలకుండా అంతే చాలు. చెప్పాలి టైట్ చేయి కదా ఇంకా ఎక్కువ. రెడీ స్పీకర్ చూస్తావా మైక్ ముట్టుకోకమ్మా అసలు ముట్టుకోకండి అది క్రాస్ గా ఉంది సార్, క్రాస్ గా ఉందని పెట్టాను సార్. ఇప్పుడు ఓకే. ఓకేనా ఇప్పుడు టేకా కాదు రాలి రావాలి అనేది రావాలి అది రావాలి స్టిక్ వెళ్ళిపోయా ఏమైంది స్క్రీన్ కట్టం. అది కెమెరా ఓకేనా ఓకే సార్. సెట్ చేసినావా మీరు ఇంకా ఎట్లా మీరు ఎట్లా ఓకే దీన్నంతటి నుండి ఒకడు చూస్తున్నాడు మాయావి. చెప్పేసి ఉజ్వల్ ఒకసారి పోయి చెప్పేసి ఆ తేట తెల్లని నీరు రక్తంతో ఇరిపెక్కింది. అక్కడ ఏడుస్తుంది నాయనా లే నాయనా ఓకే. నాయనా అని ఏడ్చి జంపన్నా అని ఏడుస్తాను టీకా చేద్దామా ఒకసారి చూస్తాను. ఆ తేట తెల్లని నీరు రక్తంతో ఇరిపెక్కింది. దీన్నంతటినీ దూరం నుండి ఒకడు చూస్తున్నాడు మాయావి. రెడీ సార్. జంపన్న అనేది బ్యాక్ నుంచి చెప్పాలి టేక్. నాయనా నాయనా జంపన్నా. నమస్కారం. ఈ వాయిస్ చెప్పిన అతని పేరు ఆర్జే సూర్య ఎక్కడ దేంట్లో చేస్తాడు 91.2 ఉన్నాం అతను జస్ట్ 6 monthsలోనే మెయిన్ క్యారెక్టర్ చెప్పేస్తాడు 6 నెలల్లోనే. మరి అతనికి మనకున్న తేడా ఏంటో కేవలం 6 నెలల్లోనే ఈరోజు చాలా ఫేమస్ వాయిస్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయాడు. చూసుకోవాలి పురోహిత వారు నమస్కారం. దైవ ఆశీర్వాదం మీపై ఉంటుంది. వాయిస్ ఎవరు చెప్పినావే పురోహిత వారు నమస్కారం.
దైవ ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఇది వైబీ ఎస్ ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతుంది వైవి తప్పిసేది వైవి వెంకటేశ్వరరావు గుర్తుపట్టేదా మరి ఆయన ఏజ్ ఎంత 70 పైన 60 పైన ఉంటుంది. నీ పక్కన కూర్చున్న వైవి గారు వాయిస్ నువ్వు ఎంచుకో అది రెడీ సార్ నువ్వే చెప్పుకోవాలి. పురోహితుల వారు నమస్కారం. దైవ ఆశీర్వాదం మీపై ఉంటుంది. టేక్ ఏం సార్ ఇది కులశేఖర్ కా ఆడికి గారు ముసలి వైవి గారు దేనికి చెప్పాడు? ముసలిం గురు పురోహితులకి. మన ఆయనే చెప్పారు నువ్వు. టేక్. నమస్కారం చేయి. ఓహో పురోహితుల వారు నమస్కారం. దైవాశీర్వాదం మీపై ఏ దేవుడు? ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ కూడా ఇవ్వాలి. టేకా ఓకే సార్. దైవాశీర్వాదం మీపై ఉంటుంది. ఏయ్ నువ్వు అయ్యగారివా లేకపోతే ఏంటి ఏం చెప్తున్నావు? ఓహో పురోహితుల వారు నమస్కారం. దైవ ఆశీర్వాదం మీపై ఉంటుంది. దైవాశీర్వాదం మీపై నా ఉంటుంది. ఆశీర్వాదం మీ పైన ఉంటే చాలు. మంచి జరుగుతుంది వెళ్ళండి. ఓకే సార్, రెడీ. సరిగా ఫాలో అవ్వట్లా క్లాస్లో ఆపేసేది. రెడీయా? రెడీ సార్. ఆ భయము రెండు బ్రీత్లు ఇచ్చాడు. అవును. ఇది చెప్పు. టేక్. దైవాశీర్వాదం మీపై ఉంటుంది. లేట్ చెప్పలేకపోతున్నా. డ్రాప్ అయిపోయినావి నువ్వు వల్ల అవ్వదనుకుంటా. కష్టం చేయలేదు. టైం వేస్ట్ చేసుకో. నేను ఏదో చేద్దామని చేస్తున్నా. టేక్. నవ్వట్లు నవ్వుతాడా పురోహితుడు ఎవడైనా? సరిగా నవ్వు. దైవాశీర్వాదం మీపై ఉంటుంది. లిప్ సౌండ్ వచ్చింది. విన్నావా? అవును సార్. ఎందుకు లిప్ సౌండ్? నేనేమన్నా నీకు కూడా వస్తుంది లిప్ సౌండ్. అది పనికిరాదు వాయిస్. చూసుకోండి లిప్ సౌండ్ మీరే అది మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. టేక్. రెడీ సార్. దైవాశీర్వాదం మీపై ఉంటుంది. చెయ్యవాడు చెయ్యవాడికి ఇస్తాడు. అది ఇంత కూడా చెప్పలేము. అంటే లాస్ట్ టైం ఓకే సార్. చెయ్యి ఎఫెక్ట్ కూడా ఇవ్వదు. లేదు నేను పిండనా? ఓకే. లిప్ సౌండ్స్ వస్తున్నాయి ఎందుకో నీకు ఏమైంది? టేక్. దైవాశీర్వాదం మీపై ఉంటుంది. కదా చెయ్యి ఇక్కడ చెయ్యి ఇచ్చురా. చెప్పు. ఇట్లా అనుకుంటున్నా సార్ నేను. బయటకు వచ్చి నేను చెప్పు. మీ ఇష్టం రాకండి. ఆర్సీఎం గారు ఒకటి చెప్పారు నిన్న, పనికొచ్చే వాళ్ళని ఇండస్ట్రీలో ఉండండి, చెప్పింది అర్థం చేసుకొని చెప్పే వాళ్ళని మాత్రమే ఉంచండి, మిగతా వాళ్ళని రష్లు తీసేయండి అని చెప్పేసి. మరి ఆ రష్లో కూడా వెళ్ళిపోతామో చూసుకో. నో ప్రాక్టీస్. నేను ఎప్పుడున్నా నేను ప్రాక్టీస్లోనే ఉంటా. అర్థమైందా? ఎందుకు రావట్లేదు నీకు ఏం చేయలేదు. ఆ దైవానుగ్రహం అందరికీ ఉండాలి కదా. రెడీ టేక్. డైలాగ్ వచ్చిందా? దైవానుగ్రహం నీపై ఉంటుంది. చెయ్యి ఎట్లా విసుకుతున్నాడు? గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. మీరు వాయిస్ దాచుకోవాలని చూస్తే డ్రాప్ అయిపోయింది. నాకు వాయిస్ దాచుకుంటే కాదు కదా. టేక్. ఓకే. దైవానుగ్రహం నీపై ఉంటుంది.
కథల నుండి మహారాజుకు ఒక బహుమతి. కథల నుండి మహారాజుకు ఒక బహుమతి. సార్ వెళ్ళండి రామ్ గారు. కథల నుండి మహారాజుకు ఒక బహుమతి. ఏంటది? కదంబాలా సార్ కదంబా కథల నుండి మహారాజుకు ఒక బహుమతి. కదంబ నుండి ఎవరు బయటకు వెళ్ళింది? నవీన లోపల చెప్పు రాజా. రెడీయా? ఓకే సార్. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. ఎందుకంత నీరసం? వినయం ఓకే సార్ ఓకే సార్. టేక్. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. ఇంకా 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 స్టిఫ్గా చెప్పండి. ఓకే సార్. కదంబ నుండి మహారాజుకు ఒక టేక్. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. అదే పని చెప్పించుకోకండి రామ్ గారు. సార్ చెప్తున్నాను మళ్ళీ రోజు కూతురికి కథల నుండి మహారాజుకు ఒక బహుమతి. ఆ ఎఫెక్ట్ కూడా చేయండి. ఏంటది ఏమన్నా? ఆహా, అంత తిరిగినతను ఏమన్నాడు? భలే చాలా బాగుంది ఆ భయం. ఓకేగా? ఓకే సార్. నుండి మహారాజుకు ఒక బహుమతి. ఏ భలేగా ఉందే. ఓ సారీ సారీ సార్. ఫస్ట్ డైలాగ్ ఎట్లా 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 చెప్తున్నాడు? ఆయన భలే ఉంది, ఆశ్చర్యం కదండి. అదే సార్ టైమింగ్ మిస్ అయింది. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. ఏ భలే ఉంది. చాలా తప్పు చేస్తున్నాను. అంటే ఆ సైనికుడు వెళ్ళిపోయినప్పుడు "ఓహో, అవన్నీ ఎక్కడండి ఇవ్వండి." ఓకే సార్. చాలా మీరు క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అవ్వట్లే. ఇట్స్ ద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. సార్ సార్. కానీ మీకు అది కూడా చెప్తున్నాను కదా. ఓకే సార్. అంటే మీరు ఆ ఎగ్జాక్ట్ అని అంటే ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు అతను. అరే ఆ సైనికుడు దిగిపోయేటప్పుడు మీరు ఏమవుతున్నారు అంటే చాలా సార్లు చెప్పిన డైలాగ్ సడన్ గా టేక్ ఆఫ్ తీసుకోకండి అని. మీ ఇష్టం కానీ మీరు ఏం చేయలేదు. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. టేక్ టేక్ టేక్. ఏ భలే ఉంది. ఏ ఏంటది? రావట్లేదు. రతీష్ వెళ్ళి సార్ చూపించు. ఉండండి అక్కడ ఉండండి చూడండి. టేకా. ఓకే. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. భలేగా ఉంది. అది అర్థమైందా సార్? ఓకే సార్. టేక్ సార్. అక్కడే ఉన్నా అని చెప్పేసి టేక్. కదంబ నుండి మహారాజుకు ఒక బహుమతి. ఏ భలేగా ఉంది. ఫస్ట్ నవీన్. ఓకే. ముచ్చు ముచ్చు ముచ్చు. ఆహా బతుకరా ఏ గురిగా కొట్టేవరా నేనే చూపించింది. హే తీసుకురారా లోపల ఏదో ఉండు అని కాకండి సరేనా? ఏంటి లోపలికి వెళ్తావా వెళ్ళడానికి కనిపించాను పరిగెడతామని. ప్రభు ఇక్కడ లేదు. చెప్పండి రామ్ గారు. ప్రభు ఇక్కడ లేదు. టేకా. సార్. టేక్.
ప్రభు ఇక్కడ లేదు. నేను మీకు చెప్పింది ఒకటి. ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పారు షూటింగ్ వాయిస్? షూటింగ్ వాయిస్ వెనక్కి రేపొద్దున మీ వాయిస్ మీరు చెప్పినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. మీరు వెనక్కి వచ్చి చెప్పమని చాలాసార్లు చెప్పాను. లేదంటే రాసుకోండి అమ్మా దయచేసి. షూటింగ్ చేసేటప్పుడు చెవులు పగిలిపోతుంది. ప్రభు ఇక్కడ లేదు. ఇక్కడ ప్రభు ఇక్కడ లేరు. అది చేసేటప్పుడు కూడా ముందు బ్రీత్ అనేది ఒకటి ఇవ్వచ్చు కామన్గా. అంటే సీన్ సన్నివేశం ఏంటి, సీన్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అంటే ఒక రాజ్యం నుంచి సైనికులు నడుచుకుంటూ వస్తున్నారు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి అన్నప్పుడు కామన్గా నాకైతే బ్రీత్ వస్తుంది. అందులో ఒక అడవిలోకి కాంతారా అనే అడవిలోకి వెళ్ళడం అనేది వెరీ రిస్కీ జోన్. ఈ రెండు అయినప్పుడు ఏమంటే నడక భయం రెండు మిక్స్ అయి ఉంటుంది. అది మీరు మర్చిపోతున్నారు. అంటే సీన్ అనాలిసిస్ లేదు మీకు. అంటే మీరు ఏం చేస్తున్నారు, కామన్గా సినిమా చూస్తున్నారు. చెప్పేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ కూడా లేదా యాక్టర్స్ కూడా, నేనైతే ఏం చేస్తానంటే యాక్టర్ అంటే నాకు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను డైరెక్టర్ అప్పుడే అడుగుతాను. రిషబ్ శెట్టి గారు, సార్ నేను చాలా లాంగ్ నుంచి వచ్చాను కదా, బ్రీత్తో పాటు భయం ఇవ్వచ్చా అంటే వన్స్ ప్లీజ్ అని అంటే ఓ గుడ్ 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 అన్నప్పుడు మనకు మార్కులు ఎక్కువ పడతాయి. వై ద రీజన్, ఎందుకంటే వీటికి ఆర్టిస్ట్ అవ్వాలని ఇంటెన్షన్ ఉందని డైరెక్టర్ గుర్తుపడతారు. ఇది యాక్టింగ్ వైజ్. పాయింట్ నెంబర్ 2, డబ్బింగ్ వస్తే అదే వృషభ్ రెడ్డి గారు లోపల కూర్చుంటే సార్ ఫారెస్ట్ నుంచి సేమ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏ గుడ్ నాలెడ్జ్ అంటాడు. కాబట్టి మనం మళ్ళీ పిలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది? కాబట్టి మీరు సీన్ అనాలిసిస్ ఏంటి చూడట్లేదు. అసలు మొత్తం సినిమా మొత్తం ఫారెస్ట్ చూసారు సినిమా. సో సినిమా మీకు చూడకపోతే కష్టం. ఇలాంటి సినిమాలు 100-150 కోట్లతో తీసిన సినిమా 1500 crores 1500 కోట్లు ఆ మూట వచ్చి మీ మీద పడితే అందరూ చచ్చిపోతాం. ఆ మూట పైనుంచి వచ్చి పడితే 1500 కోట్లు 1500 crores అంటే అది లెక్క పెట్టుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. అంటే అసలు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం. అది చూసుకోండి. మరి నేను చెప్తానే ఉన్నాను, బ్రీత్ అది చూసుకోవాలి. లోపల ఏదైనా ఉండుకో అని అక్కడి నుంచి బ్రీత్ కావాలి నాకు. రెడీ? ఓకే. ఏమైంది? బ్రీత్. అరిచినప్పుడు ఒకటి అన్నట్టు. చూసుకోండి, సినిమాలకు దూరండి. స్టార్ట్. రాట్లా ఎందుకు వెళ్ళండి బ్రదర్? ఇగో మీరు ఒక నిమిషం అక్కడ అండి, మైక్ ఉంది కదా, మైక్ లేకుండా బ్రీత్ ఇస్తా. వస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా? మరి మైక్ ఉండి కూడా మీ వాయిస్ వినిపించట్లా? సరే సార్, చూసుకోండి. ఓకే సార్. డల్గా ఉండే వాయిస్ ఇండస్ట్రీ పనికి రావు. ఇంకా గట్టిగా ప్లీజ్. ప్రభు ఇక్కడ లేదు. అది ప్రతిసారి చెప్పించుకోండి బ్రదర్, చెప్పించుకోకండి సార్. ఓకే సార్. రేపు పొద్దున మీరు అదే సైనికుడు గెటప్లు ఉంటే ఇంతేగా చేసేది. నేనే వృషభ్ శెట్టి అయితే గుడ్ 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 అని అంటాను. ప్రభు ఇక్కడ లేదు. కొట్టింది నిజమేగా? అవును, నిజంగానే కొట్టాడు. మహారాజా, ముందుకు పోవడం వద్దు, వెనక్కి పోదాం. వెళ్దాం ముందుకు పోదాం. మంచి కుర్రాడు. చెప్పిన మాట వింటే ఈ పట్టాభిషేకం మనకు సమేతయ్యేది. దుప్పి మహారాజా ఏ గురి పోయి తీసుకురా. దీన్ని మన రథంలోనే తీసుకెళ్దాం. మహారాజు ఒట్టి చేతులతో వచ్చాడు అనుకో. బ్రహ్మరాక్షసుడు. మహారాజా, ఇప్పటికైనా వెనకపోవడం మంచిదేమో. ఏం చెప్తారు? వీళ్ళు కూడా తీసుకోండి. భయభ్రాంతులు కాకండి. నలుదిక్కులా దృష్టి పెట్టండి.
చెప్పేయండి డైలాగ్. వీళ్ళు కూడా తీసుకుపోయి సైనికులారా భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి వీళ్ళు కూడా తీసుకుపోయి సైనికులారా దృష్టి భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి అక్కడ దృష్టి పెట్టేటప్పుడు వెళ్ళిపోవాలి గాల్లో. చెప్పండి డైలాగ్. సైనికులారా భయపడకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి ఎమోషన్ అదేనా? అంటే చెప్పు. చెప్పండి. సైనికులారా దృష్టి పెట్టండి నలుదిక్కులా భయభ్రాంతులు కాకండి. చెప్పండి. సార్ ఆ డైలాగ్ వీళ్ళు కూడా తీసుకుపోయి భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి సైనికులారా భయభ్రాంతులు కాదు. భయభ్రాంతులకు గురి కాకండి. పాస్. నలుదిక్కుల దృష్టి పెట్టండి. అంటే దాంట్లో డైలాగ్ విడగొట్టుకోవాలి. సైనికులారా పాస్. భయభ్రాంతులకు గురి కాకండి. పాస్. నలుదిక్కుల దృష్టి పెట్టండి. ఆ దృష్టి పెట్టండి మీద అది తీసుకోవాలి. చెప్పండి డైలాగ్. సైనికులారా భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి అంటే డైరెక్ట్ పడ్డట్టు. అంటే ఏంటంటే లాక్. లాక్కపోయినట్టు ఏదో. అదే మళ్ళీ చెప్పండి. కదలకండి మీరు. ఎప్పుడైతే మ్యాట్ కదలదో అతనే కరెక్ట్ అయిన ఆర్టిస్ట్. సార్ కాళ్ళు కదలకుండా బాడీ మాత్రం కదలదు. చెప్పండి డైలాగ్. సైనికులారా భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి ఓ ఏంటి అది మళ్ళీ ఆయన ఓ అంటే ఆయన వచ్చాయి. ఆయన ఎందుకు వచ్చాడు? అంటే ఓకే సార్. సినిమాకి ఓ అనేది ఫేమస్. ఓకే. ఓ అనకూడదు. అంటే ఆ అని ఎందుకు అనట్లేదు ఉజ్వల? అని ఎందుకు అనట్లా? అని వాయిస్ మీరు ఎందుకు వైబ్రేషన్ చేస్తున్నారు? వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే. అంటే వాడంత ధైర్యవంతుడే గాలి ఎగిరిపోతాడు కాబట్టి అనకూడదు. అది ఇంకోసారి చెప్పండి డైలాగ్. సైనికులారా భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి అది దృష్టి దృష్టి పెట్టండి. ఇప్పటికైనా వెనకబడి ఉంచుదేమో వీళ్ళు కూడా తీసుకుపోయి సైనికులారా భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి రెడీ? సైనికులారా వెళ్ళిపోయింది సార్. సైనికులారా భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి యతీష్ వాడు దిగింది. మొత్తం దిగింది. ఫస్ట్ బ్రీత్ ఫస్ట్ చెప్పు. మ్యాట్ చూడండి ఎట్లా చేస్తారు. మీరు ప్రొఫెషనల్ అవ్వలేదు బట్ మ్యాట్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు నవీన్ మ్యాట్ కదలకుండా మీరు ఈసారి గేమ్ ఆడాలి. వైపు లాస్తుంది. ఇదంటే నవీన్ నాకు ముందు వైపు లాస్తుంది. ఓకేనా? భయభ్రాంతులు కాకండి నలుదిక్కులా దృష్టి పెట్టండి చూసుకోవాలి. కంటిన్యూగా ఉంది. తల ఇట్లా పడిపోయి అది అది మెడ ఇరిగిపోయింది. ఓకే. దృష్టి పెట్టండి రాలే ఆ భయం రాలే. ఓకే. నలుదిక్కులా దృష్టి పెట్టండి రాలే. వాయిస్ మార్పు. అర్థమైందా? అది నిన్న సజ్జతకి చెప్పుకోవాలి అని అనుకున్నాం. అది కుదరదు. 3 months కోచింగ్ అయినా కూడా అవకాశాలు నేనంటే ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే
అదే నువ్వు సంజయ్ గారికి చెప్పినప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పాలి మరి ఇంత చెప్పించుకుని ఒప్పుకోండి. అర్థమైంది. ఆర్సీఎం రాజు ఇంటర్మీడియట్ విద్యలో 6 తేలినవాడు. ఆయన ఎవడే పీకలేడు. ఆయన ముందు మాట్లాడతారు కానీ ఆయన ఎదురుగా ఏం మాట్లాడలేదు. అర్థమైందా? కాబట్టి మీరు చాలా నేర్చుకోవాలి. అది ఒక డిక్షనరీ. ఆ డిక్షనరీని అందుకోవాలంటే అది అంత ఈజీ అయిన ప్రాసెస్ కాదు. అర్థమైందా? అది పెద్ద డిక్షనరీ. 22 సంవత్సరాలు, అది 40 సంవత్సరాలు కష్టం ఉందని అంటారు. ఈ కొడుకులు ఎవరు? ఒక డబ్బింగ్ ఆర్టిస్టే ఇండస్ట్రీని నిలబెట్టగలరు. విద్యార్థులు ఏముంది, నేను కూడా తెచ్చుకుంటాను సినిమా. కాబట్టి గుర్తుపెట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పనికిరాదు. అర్థమైందా? మేము అనుకుంటే అది వద్దులే, తర్వాత మాట్లాడుతుంది. రెడీ డైలాగ్. అది భయం కావాలి నాకు. టేకా ఓకే ఆన్ తీయండి. టేక్. నలుదిక్కుల దృష్టి పెట్టండి. అక్కడ 3 ఉన్నాయి. కొట్టిన తర్వాత ఫస్ట్ చెట్టులు తగిలినప్పుడు 2 ఇటు వచ్చినప్పుడు అన్నప్పుడు నువ్వు అంటున్నావు. చచ్చిపోయినట్టు ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ఉరేసుకున్న వాళ్ళని చూసినావా? ఉరేసుకున్న వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూసినా? నేనైతే చూసినా. చివరి అప్పుడు అంటారు వాళ్ళు. అది లోపల ఉన్న కిడ్నీలు తెగిపోయి, పేగులన్నీ తెగిపోయి బయటకు వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. రెడీ టేక్. నలుదిక్కుల దృష్టి పెట్టండి. ఎవరు ఎప్పుడు కూడా హీరో అనుకోకూడదు. అర్థమైందా? మన క్రికెట్లో నువ్వు 6 కొడతా అంటే నీకంటే కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనం అట్లా అనుకోకూడదు. అర్థమైందా? టేక్. నలుదిక్కుల దృష్టి పెట్టండి. ఎత్తించడానికి ఒకటి ఎగిరిపోయాడు. టేక్. ఓకే ఎండింగ్స్ వద్దిగా. వాడు ఎగిరిపోయిన అంతే. ఓకే ముక్కలు ముక్కలు అయిపోయింది బాడీ. టేక్. అంతే, ఏం లేదు అంతే మ్యాచ్. ఓకే అది బాడీ ఏమైతుందంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది బయటికి వెళ్ళాక. నాగేంద్ర ఎందుకు రావుతున్నావు? నవీన్ చూసుకో. నాగేంద్ర ఎందుకు రావుతున్నావు? గొంతులో దిగింది. నాకు ల్యాండింగ్ కూడా కావాలి. అది ఏంటది? ల్యాండింగ్ కదా. ఎట్లిస్తావు ల్యాండింగ్? ఒక సూది ఉందా మీ దగ్గర? గుర్తు దగ్గర కూర్చో. పడిపోయేది కావాలి. పడిపోయేది కావాలి కాదు, పడిపోయేది కావాలి. మళ్ళీ ఇవ్వాలి. ఇంకా దాని ఇంకా సాగింది. రెండోది ఒకటే కావాలి. మళ్ళీ చెప్పు. ఫస్ట్ గొంతులో దిగింది అక్కడి నుంచి కంటిన్యూ. దిగినప్పుడు మరి అది ఎవడిస్తాడు చెప్పు. నిలబడి చెప్పవయ్యా ఫస్ట్. పెయిన్ ఎవడు? నేనే వాళ్ళ కంటిన్యూ చేస్తాను సార్. చెయ్యి మరి నాకు చెప్పు ఫస్ట్. మళ్ళీ కింద పడేది ఎవడు చేయాలి? మళ్ళీ మొదటి నుంచి నీకు అట్లా 20 సార్లు చెప్పు. రాలే. 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 ఎత్తిసి చెప్పు. ఓకే. టేక్. ఓకే
ఇంకా ముందే అది సార్ అందరూ చస్తే ఇంటికి వార్త వేసేది ఎవర్రా? అందరూ చస్తే ఇంటికి వార్త వేసేది ఎవర్రా? మీరు ఎవరు చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఎవరు చెప్తారు? ట్రై నాకు ఎవరైనా సింగిల్ టేక్ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పటి నుంచి నేను డబుల్ టేక్ అవకాశం ఇవ్వాలి. సింగిల్ టేక్ చాలా టేకులు తీసుకుంటున్నారు. అంతంత టైం లేదు నాకు. ఏడుస్తున్నారు. ఎవరు చెప్తారో ముందుకు వచ్చేసేయండి. సార్ సింగిల్ టేక్ ఎవరైనా సరే ఒకసారి play చేయండి. ఒకసారి ప్లే అందరూ చస్తే ఇంటికి వార్త వేసేది ఎవర్రా? నోట్లో దిగింది మళ్ళీ కింద పడ్డాడు. ఎవరు చెప్తారో మీరే డిసైడ్ చేసుకోండి. చెప్తా. ఒకటే సార్ బ్రీత్ ఒకటే సార్ ఒకసారి నేను బ్రీత్ ఏంది బ్రీత్ ఏంది బాగుందా? చెట్ల మీద ఎగురుతున్నారు, గుంతల మీద ఎగురుతున్నారు. ఏంది మీరు ఎక్కడ చెప్తున్నారు? అది లేదు. ఎన్నిసార్లు చెప్పి చెప్పి నాకు టైం వేస్ట్ తప్ప మీతో ఉపయోగం లేదు. పంపిద్దామంటే బ్రీత్ డెప్త్ లేదు. డెప్త్ లేదు. ఇంకా నాకు ఇంకా డెప్త్ కావాలి. ఇంకా గాల్లో ఎగిరిపడుతుందో అది కావాలి నాకు. రెడీ. ఇంకా డెప్త్ కావాలి. టేక్ మీ గొంతులోనే పోవాలి. సాయంత్రం ఉండవాలి. టేక్ అట్లా ఎత్తిసి చెప్పు. సార్ చెప్పు. టేక్ రెడ్ సార్ ఏమైందా? పరిగెత్తండి, పరిగెత్తండి, అందరూ సత్తే ఇంటికి వార్త మోసుకెళ్ళేది ఎవర్రా? చూస్తున్నారా? ఏదో చేయండి రా. చెప్పి నిలబడదు. రామ్ గారు అసలు తోచినప్పుడు ఒక ఎఫెక్ట్ ఇవ్వండి. చెప్పి నిలబడదు. అది ఎఫెక్ట్ ఓకే. బ్రీత్ కంటిన్యూ. టేక్ ఇంకా వాయిస్ ఇంకా కావాలి. ఫస్ట్ బ్రీత్ కంటిన్యూ చేయండి. టేక్
ఇవ్వండి బ్రీచ్. ఇంకా ఇంకా వెళ్ళు. ఏయ్! హప్! అందుకే ఫీమేల్. ఏయ్! హప్! ఏగా? हाँ सर. हे हुप. రాలే. ఏమ్మా ఏం చేస్తున్నావు? నీవు కూడా మొదటికి వచ్చినావు. టేక్. ఫీల్ ఉండట్లా. మామూలు లేడీసే మీరు. పెద్ద ఏం లేదు. స్త్రీ జాతికి గర్వకారణం అంటారు. ఏం లేదు మన దగ్గర. టేక్. గట్టిగా చెప్పాలి నాకు. మీకు చెప్పినప్పుడు మీరు అది మరి ఏమైంది? ఒకసారి చెప్పించుకోవచ్చు. ఎవరు? ఇక అది ఓటీపీ 3691 పేమెంట్ చేసినా నాకు ఒకదాన్ని చేశారు ఒకదాన్ని చేయాలి. ఎంత నెంబరు ఫోన్పేలో టైప్ నవీన్ వెళ్ళు. ఏదో దిగింది చూడు. 400. టేకా రెడీ సార్. లేదు పోలేదు అంతే. టేక్. కళ్ళు పనిచేస్తలేవు అనుకుంటా. మంచిగా స్పెట్స్ పెట్టుకోండి. టేక్. ఒకటే దెబ్బ పడిపోయింది అక్కడ. టేక్. అంతే ఇంకేం లేదు. అక్కడ అయిపోయింది. వాడు అక్కడ తల కూర్చో పెగిలిపోయింది అక్కడ. అక్కడ అది కావాలి. టేక్. అయిపోయింది. రెడీ? हाँ सर रेडी सर. అందరూ తిరిగిపోయా? అందరూ తిరిగిపోతారు. టేక్. రాలే. सर ఒక్కసారి చూస్తే ఇవి ఇవి చెయ్యాలంటే మీరు అమ్మవారు తెలుసా? దుర్గమ్మవారు అని పార్వతీదేవి భార్య తెలుసా? దుర్గాష్టమి అంటారు. అది చూడాలి నాకు. అది కావాలి. టేక్. నేను చూసేదేం లేదమ్మా. టేక్. వద్దు ఒకటే అంతే. పాయింట్. సారీ సార్. ప్రాక్టీస్ లివింగ్. టేక్. లేదు ఊహో లేదు. అంతే. టేక్. అది ఏదో మామూలుగా అమ్మాయి వచ్చినట్టుంది. చెప్పు. నాలుగు ఎఫెక్ట్స్ చెప్పు. సరే సార్. చెప్పు మామూలు బయట చెప్పు. అవన్నీ వద్దు. ఫస్ట్ ఇచ్చింది అదే కదా. అదే మళ్ళీ ఫస్ట్ ఇచ్చింది. నాకు సెకండ్ వద్దు. ఒకటే దీని ఎఫెక్ట్ ఎక్కిస్తే చెప్పు. ఏ ఫస్ట్ ఇక్కడ ఇచ్చావు కదా. ఇంకేం ఇది ఇచ్చావు కదా. ఫస్ట్ ఇచ్చావు కదా. అది నాకు మిక్స్ కావాలి. టేక్. టేక్. టేక్.
దాన్ని మళ్ళీ గట్టిగా ఇవ్వు. చూసుకోమ్మా, అబ్జర్వేషన్ ఏం చేయట్లా. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? ఆయన వేగ మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? రామ్ గారు, మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? రెడీయా? రెడీ సార్. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? ఇక్కడ మీరు ఉండాలి. ఓకే సార్. మీరు రేపు పొద్దున యాక్టర్ అయినా కూడా సిచ్యువేషన్ తగ్గట్టుకు యాక్ట్ చేయాలి. కెమెరా రోల్ యాక్షన్ అన్నప్పుడు కెమెరా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ డైలాగ్ చెప్తారు. ముందే చెప్పేస్తే ఏం లాభం? కెమెరా అంతా వేస్ట్, ఎక్విప్మెంట్ డీజిల్ అంతా వేస్ట్ అవుతుంది. ఎక్కడ ప్లేస్మెంట్ ఉన్నది అనేది ఆర్టిస్ట్గా గుర్తుండాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ గుర్తుండాలి. మా కెమెరా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు మనం డైలాగ్ చెప్పాలి కదా. మీరు ముందే చెప్పేస్తాం, ఫ్రేమ్ అబ్జర్వేషన్ చేయట్లేదు. సినిమా చూడాలి సార్, చూడకపోతే కాదు సార్. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? వాయిస్ సార్, గొంతు ఎందుకు సార్? సార్ ఇప్పుడు హార్లిక్స్ తెప్పిస్తారు అందరికీ కూడా. ఒక హార్లిక్స్ డబ్బా తెప్పించి ఎంత? రేపటి నీరసంగా ఎవరు చెప్తే వాళ్ళు హార్లిక్స్ డబ్బాలు ఇప్పించాలి నేను చెప్తున్నాను. ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 250. నేను ముందే చెప్తున్నాను, స్పాన్సర్స్ చేయాలి అందరు కూడా. ఎందుకంటే మీరు చెప్పకపోతే నాకన్నా వస్తుంది కదా. రేపటి నుంచి చెప్తున్నాను, హార్లిక్స్ డబ్బాలు ఐ వాంట్. నాకు నచ్చదు. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? లేదు సార్, నా దగ్గర చెప్పండి సార్. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? ఎందుకింత? ఎందుకు మహారాజుకి ఎందుకింత ఆలస్యం? ఎందుకింత అట్లా అవుతుంది? మహారాజుకి ఎందుకింత ఆలస్యం? టేక్ మళ్ళీ. మహారాజుకి ఎందుకంత ఆలస్యం? ముందు చెప్పారు, కరెక్ట్గా సింక్ చేయండి. ఓకే సార్. టేక్. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. చూడు నవీన్ డైలాగ్ మీరే చెప్పండి. మహారాజు గారికి ఎందుకంత ఆలస్యం? ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. దీపం పెట్టి వస్తారు. పాస్. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. డైలాగ్ బయట చెప్తే టేక్ చేస్తాం. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. ఎందుకంత ఆలస్యం? ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే ఇంత ఆలస్యం. ఎందుకంత ఆలస్యం? ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే ఇంత ఆలస్యం. డైలాగ్ చెప్పండి సార్. ఆయన వేకువజామునే లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే ఇంత ఆలస్యం. వాయిస్ కొద్దిగా పెంచి చెప్పండి. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే ఇంత ఆలస్యం. ఒకసారి చూసుకోండి. ఎందుకంత ఆలస్యం? ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే కొంచెం ఆలస్యం. టేకా. ఓకే సార్. ఆయన వేకువజామున లేచి ధ్యానం చేసి దేవుడికి దీపం పెట్టి వస్తారు, అందుకే ఇంత ఆలస్యం.
అదే పాత కులశాఖ. ఓకేదా మధ్యాహ్నం అయింది సభలో అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రండి మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది సభలో అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన ఎవరు తెలుసా? గుర్తుపెట్టు వాయిస్. అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రండి గుర్తుపెట్టు. మధ్యాహ్నం అయింది సభలో అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రండి కేబిఎస్ విండోస్ మన క్రికెట్ ఆడిందా? ఈ చుట్టుపక్కల ఉన్న ప్రొఫెషనల్స్ మీరు గుర్తుపట్టండి. లావుడ్ మ్యాచ్ ఆడలే ఆయన పక్కన అంతా ప్రొఫెషనల్స్ ఉంటారు. కొంచెం అపశకునం జరిగిందా ఏంటి రెడీ సార్, డైలాగ్ చూసుకోండి. కొంచెం అపశకునం జరిగిందా ఏంటి సార్ టేకా ఓకే సార్ ఆ కొట్టేది కూడా ఎఫెక్టివ్ అండి. ఓకే సార్ అంతే సార్. టేక్ అది కట్టె కాదు సార్, కట్టె కాదు కదా, స్టీల్ కదా. సార్ సింగిల్ వర్డ్తో కొట్టాలి. హూ అనేది గొడ్డలు పెట్టి కొట్టేది. సార్ మీరు గొడ్డలు పెట్టి చెట్టు కొడుతున్నారు, అది కాదు కదా. హూ టేక్ కొంచెం అపశకునం జరిగినట్టుంది సార్. డైలాగ్ మిస్ అయింది సార్. కొంచెం అపశకునం జరిగినట్టుంది. టేక్ గట్టి కొట్టండి సుతే. సార్ అక్కడ కొట్టిన తర్వాత అడుగు తీసుకోవచ్చు. సరే సార్. కరెక్ట్గా చెప్పింది చెప్పకండి సార్. సరే సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనలో ఒక క్రియేటివిటీ ఉండాలి. దాన్ని ట్రెండ్ క్రియేట్ చేయడం అంటారు. చిరంజీవి గారు డ్యాన్స్తో ఫైట్స్తో ట్రెండ్ క్రియేట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు హా అని కూడా క్రియేట్ చేశారు. ఇట్లా రకరకాల ట్రెండ్ క్రియేషన్ ఉంటుంది. మీరు మరి ఏ విధంగా రేపు యాక్టర్గా, వాయిస్ యాక్టర్గా మీరు ఏం క్రియేట్ చేయబోతున్నారు? మీలో ఏంటి స్పెషాలిటీ? అందరిలా ఉంటే మాకేంటి మాకేం అవసరం? వచ్చాడు మంది ఉన్నారు. మీలో ఏంటి క్రియేటివిటీ? ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, అతనిలో క్రియేటివిటీ ఉంటుంది. బాలకృష్ణలో ఒక క్రియేటివ్, కళ్యాణ్ రామ్లో ఒకటి, జూనియర్ ఎన్టీఆర్లో ఎవరికి వాడే సపరేట్ ఇమేజ్ ఉంటుంది. మరి మీరేంటి? మీరేం చేయబోతున్నారు? మీరు సామాన్యుడు అసామాన్యుడు కావాలంటే 100% ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి. ఏం చేయబోతున్నారు? అదే ఇది. మీరు ఏమన్నా జీలకర్ర మసాలా వేస్తారేమని చూస్తున్నా, ఏం క్రియేట్ చేయట్లేదు. చూసుకోండి, టేక్ అవన్నీ ఇవ్వండి. సరే సార్ ఇస్తాను సార్ అని మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్తారో నేను అప్పుడు ఏం చేయగలను. టేక్ ఏదో అపశకునం జరిగినట్టుంది. కొద్దిగా చెప్తే అసలు ఏమైనా రికార్డ్ అయినా చూడండి సార్. రికార్డ్ అయినా చూడండి. అది వచ్చింది. కొంచెం అపశకునం జరిగినట్టుంది మన రికార్డ్ అయిందా? అసలు వాయిసే లేదు కదా, సార్ రికార్డ్ అవ్వట్లా. టేక్ వాయిస్ రావట్లా. ఏదో అపశకునం జరిగినట్టుంది.
కదలకుండా మ్యాట్ కదలకూడదు. రెడీయా? తేనెటీగలు కొడుతుంది. రెడీయా? ఓకే. కుట్టిస్తున్నారు ఎప్పుడన్నా? ఏం లేదు, 4 సూదులు ఇప్పుడు కుట్టిస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి. రెడీ? టేక్. రైట్. పొరపాటు అది కావాలి. టేక్. పారిపోండి 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 ఎన్నికలు ఉంది శబ్దాలు ఇంకా కంటిన్యూ. తొందరగా తొందరగా వశీకరణం జరిగిందా ఏంటి? లేడీస్ వెళ్ళండి. సేమ్ ఎఫెక్ట్. మీరు కూడా వెళ్ళండి. ఇంకొక అమ్మాయి టేకా? టేక్ మేడం. हाँ सर. టేక్. కంటిన్యూ కంటిన్యూ. అక్కడ అట్లా లేడీస్ అందరూ భయపడ్డారు. ఒక ఎఫెక్ట్ చూసుకోండి. కూడా లేడీస్ అందరూ ఒకటేసారి వాళ్ళు. రెడీయా? हाँ सर. हाँ सर. हाँ सर. రాలే, అందరూ ఒకటేసారి రావాలి. రాలే, ఫస్ట్ ఆ చేతిలో కడుతున్నాయి రాలే.
ఫస్ట్ చేతులు కడుతున్నాయి అవి ఠీక్ రాలే వాటి నుంచి చేసుకోండి ఫస్ట్ ఠీక్ చేతులు కలవండి. అంత గట్టిగా ఎందుకు? చిన్న ఒకటే ఫస్ట్ ఆ చేతిలో కలుస్తున్నాయి రావట్లేదు సరిగా ఫస్ట్ ఇచ్చేది దాన్ని గట్టి కలుస్తున్నాయి ఠీక్ రాలే టైమింగ్ రాలే చూసుకోండి ఠీక్ రాలే వాళ్ళ ఫేస్ మీదకి వచ్చే వరకు ఇంకా ఎక్కువ కావాలి అది రావాలి నాకు వాయిస్ డౌన్ చేస్తాను ఠీక్ ఠీక్ రండి అనన్య అని చెప్పు రెడీ ఇక్కడికి రా. వాయిస్ త్రో ఉండాలి ఠీక్ మహారాణా ఠీక్ ఇక్కడికి రా. ఇంకా ఇంకా ఏయ్ మహారాణి కదమ్మా ఠీక్ ఇక్కడికి రా. సైనికుడివా సైనికుడివా ఠీక్ యా. ఠీక్ ఎస్ సార్. సైనికుడివా? కోపం కాదు సైనికుడివా సైనికుడివా? ముందు చెప్పావు టైమింగ్ కరెక్ట్ ఆమె లిప్ మీద చెప్పాలి ఇక్కడికి రా. సైనికుడివా? ఏం కాదు సైనికుడే కావాలా ఉద్యోగ అక్కడ యువరాణి గారు మీకు ఏమైనా అయిందా థర్టీ 01 మీద యువరాణి గారు మీకు ఏమైనా అయిందా భయంగా ఏకా రెడీ సార్. యువరాణి గారు మీకేమైనా అయిందా? ఏం కాలేదు. అది గట్టిగా చెప్పండి షోలో చెప్పినట్టే ఉంది
యువరాణి గారు మీకేమైనా అయిందా? ఏం కాలేదు. చాలా మందికి వణుకు పడుతుంది. పోయి మీ మహారాజుకు జాగ్రత్త అని చెప్పు. అక్కడ వాళ్ళ మీద ఏం పడుతుంది చూడండి. వదలండి. జెంట్స్ నలుగురు కనపడదా షార్ట్? అది వెళ్ళండి అందరూ. ఎస్ సార్ రెడీ సార్. ఏంటది? గట్టిగా పడి దెబ్బలు తగిలినట్టు. ఒకవేళ డైరెక్ట్ అడిగాడు అనుకో. దండాలయ్యా అందరు కూడా. దండాలయ్యా. రెడీ? ఓకే రెడీ. దండాలయ్యా. దండాలయ్యా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళు. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేను వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. రెడీయా? రెడీ సార్. దండాలయ్యా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. ఇక్కడ ఎట్లున్నారంటే వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నాను. నేనున్నా కదా. అంతే, నో మాడ్యులేషన్. వ్యాపారం చాలా వ్యాపారం చాలా త్వరగా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. అంతే, నో నో అప్పుడు చెప్పు సార్. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేనున్నా కదా. అంటే అవుతుంది. నేనున్నాను కదా. నేనున్నాను కదా. దండాలయ్యా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేనున్నాను కదా. అది ఫాస్ట్. మిస్ లిప్ మీద టేక్. అక్కడ
చిన్న స్మైల్ నవ్వింది అమ్మాయి. చూసాను. ఆ స్మైల్ వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేనున్నాను కదా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళండి రామ్ గారు. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే సార్. అంతేగా? సార్ వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. చాలా కాదు చాలా. చాలా. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. రావే కపియ భామిని కథే వినే నీవే నయనమే చూ. ఆమె ఏం మాట్లాడుతుంది చూడు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. నేనున్నాను కదా. రావే కపియ భామిని కథే వినే నీవే. ఆమె ఏం మాట్లాడుతుంది ప్రయోజనం. నేనున్నాను కదా. రావే కపియ భామిని కథే వినే నేనున్నాను కదా. రావే కపియ భామిని. లాంగ్ షాట్ లో వ్యాపారం అంటే మామూలైంది కాదు. ఫస్ట్ అది చెప్పుకో. రావే కపియ భామిని. ఫస్ట్ ఇక్కడ ఈ లాంగ్ షాట్ మీద వ్యాపారం అంటే మామూలు కాదు. రెడీయా? టేక్. వ్యాపారం అంటే మామూలు కాదు. నేనున్నాను కదా. వ్యాపారం అంటే మామూలు కాదు. వ్యాపారం అంటే మామూలు కాదు. ఇలా వెళ్ళి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా దూరం ప్రయాణించాల్సి చూడు విను. వ్యాపారం అంటే మామూలు కాదు. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రెడీ? ఓకే సార్. నేనున్నాను కదా. వ్యాపారం అంటే మామూలు కాదు. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. పాస్ ఉంది. చాలా దూరం. టేక్. చాలా దూరం పాస్. నేనున్నాను కదా. వ్యాపారం అంటే మామూలు కాదు. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ చేతి మీద అది చాలా అందంగా ఉంది కదా. ఓకే. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. నవ్వుతూ. ఓకేగా? సార్. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. కథ ఏది? కథ వినపడట్లే. ఓకే సార్. తెలుగు పద. సార్ ఓకే. అంటే మామూలు కాదు. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. అక్కడ రామ్ గారు పదండి. ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. ముందుకు పదండి. టేక్. టేకా? ఓకే సార్. ముందుకు పదండి. ఎప్పుడైనా స్విచ్ చేసుకుని నవ్వుతూ. ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. అవును. ముందుకు పదండి. ఏం కొద్దిగా చెప్పండి. సార్ రాజులు ఎప్పుడు ఇట్లా మాట్లాడు. వాళ్ళు చెప్పరాజులు కూడా ఇట్లా మాట్లాడు. నేను గట్టిగా మాట్లాడాలంటే గట్టిగా మాట్లాడి వాయిస్ ఓపెన్ చేయండి. ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా అందంగా ఉంది కదా. అవును. ముందుకు పదండి. అన్నవారు ఒక స్టైల్ ఉంటుంది.
గారి మన బాలకృష్ణ వాళ్ళ నాయన గారు తెలుసా? ఆయన చూడండి సినిమా ప్రయాణించాల్సిందంట. అది చాలా అందంగా ఉంది కదా. అవును, ముందుకు పదండి. అవును, ముందుకు పదండి. ఏది వాడి హీరో. సార్ అవును, ముందుకు పదండి సార్ కాన్ఫిడెన్స్ సార్. ప్రయాణించాల్సిందంట. అది చాలా అందంగా ఉంది కదా. అవును, ముందుకు పదండి. ఆ అమ్మాయి వాయిస్ చూద్దాం సార్. వ్యాపారం చాలా త్వరగా నేర్చుకున్నట్టున్నారు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనున్నాను కదా. వ్యాపారం అంటే మామూలు కాదు. చాలా దూరం ప్రయాణించాల్సిందంట. అది చాలా అందంగా ఉంది కదా. అందరూ చేయకపోతే ఏంటి? నీవు కొలనులు కలువరాహెని దోచాముగా మరి నేను శశివల వెతికాసలు చేదెనా దీనావో ఎరపైన వానగా అయ్యో తారని వేణులే మనసే మధుర జావడిలా మురిసే మధుర జాజిలా కలిసే కలలు జాబిలా కలిసే కలలు జాతరలా రావే కపియ భామిని కథే వినే నీ వినయనమే చూడని అన్నానివే తగిన జోడి అని ఈశ్వరా మనం దైవం. మేడం దీనా మేడం. ఈశ్వరా 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 ఈశ్వరా. రెడీ మేడం? రెడీ సార్. టేక్. ఈశ్వరా. ముందు ఈ బ్రీతింగ్స్ కానీ ఏం లేవు. సరే సార్. ఈశ్వరా. ఓకే సార్. ఆవిడ పేరు అనురాధ, 72 ఏళ్ళు ఆవిడ. ఇప్పటికి 4 లక్షలు సంపాదించాలి.
నా తర్వాత ఆఫీస్ లేదంటే ఓకే. ఈశ్వర అయిపోయి ఆ బ్రీత్ కంటిన్యూ చేయమని జడ్జి చెప్తున్నా లేడీకి చెప్తున్నా అర్థం చేసుకోవాలి. ఇష్టం పెట్టు. ఏడవండి. బ్రీత్ కమ్. ఈశ్వర బాగుంది. మనం దైవాన్ని నమ్ముకొని బతికే వాళ్ళమైతే వాళ్ళ దైవాన్ని నియంత్రణలోకి తీసుకొని శక్తివంతులయ్యే ప్రయత్నం చేసేటోళ్ళు కడపటిది. కులసాకర దాసు గారు వాయిద్యానికి నీ కంఠశ్రీ తోడైతే ఉంటుంది. మిత్రమా రామదాస్ గారు, ఏమైంది? ఏమైంది? అరిచారు. ఎక్కడ కనిపించట్లేదు. సంతోషం వరమిస్తాను. తీసుకుని రండి మర్యాదగా. బ్రహ్మ రాక్షసులు భయపడి పారిపోయాడా?